చూడు బ్రో. హే 300 కన్నా పోతావా? హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మేము మీ రాజు ఫర్ తెలుగు. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి కుకింగ్ చేయాలనుకుంటున్నాం. మనం ఒక మార్కెట్కి వెళ్ళి మార్కెట్ లో ఒక షాప్ తీసుకుని ఒక కుకింగ్ చేయాలనుకుంటున్నాం. అది ఆ కుకింగ్ ఎలా చేయాలన్నది మీకు మొత్తం డీటెయిల్స్ గా ఎలా చేయాలి ఏంటని మీరు చేసే సింపుల్ గా పద్ధతిలో మీకు ఇక్కడ చూపిస్తాం. ప్రతిదీ క్లారిటీగా ఎలా చేయాలి, ఇంత టైంలో ఇది వేయాలి, పలానా వేయాలి దాంట్లో అని చెప్పి మొత్తం క్లారిటీగా మీకు వీడియో మొత్తం క్లియర్ గా చూపిస్తాం. మన బ్యాక్గ్రౌండ్ చూసారా? అంతా మాట్లాడివి ఎలా ఉంది ఒకసారి చూడండి. మార్కెట్కి వెళ్ళి చేప తీసుకోవడానికి స్టార్ట్ అవుదాం. బ్రో ఇప్పుడు మన ఇద్దరం మార్కెట్కి వెళ్దాంగా. రా వెళ్దాం. బ్రో నా దగ్గర చేపలు ఉన్నాయి. బ్రో అవునా? అవును. ఏం చేపలు బ్రో? నాయన చేప. ఏ బ్రో చేపలు చూపించు. ఇదిగో బ్రో. బ్రో మ్యాన్ చేప? అవును బ్రో. ఇది వచ్చేప్పటికి మ్యాన్ చేప. దీన్ని ఏమంటారంటే మామూలుగా చెప్పాలంటే మేమ అంటారు. మేము వచ్చేప్పటికి చిన్నప్పటి నుంచి మాకు మ్యాన్ చేప అనేది అలవాటు. కానీ కర్రీ మాత్రం సూపర్ ఉంటది. దీన్ని కానీ ట్రై చేసామంటే ఈ రోజు మనం కర్రీ కోసం అసలు మామూలుగా ఉండదు, వేరే లెవెల్. బ్రో ఎంత బ్రో ఇది? ఎంత బ్రో? ఎంత బ్రో చెప్పు బ్రో. ఇచ్చే రేటు 500 బ్రో. 500? ఏంటి బ్రో మరీ అంత రేట్ చెప్తున్నావు? 300 చూడు బ్రో. హే 300 కన్నా పోతావా? బ్రో రండి రండి. 300కి అయితేనే. 300 తీసుకోండి. 300కి ఇచ్చేస్తారా? 300 తీసుకోండి. ఓకే లేదు బ్రో. క్యాష్ కట్టేయండి. ఫోన్ పే చేసి అమౌంట్ బ్రో. నెంబర్ కొట్టేసి ఫోన్లో కొట్టి నెంబర్ చెప్పను. మనం అయితే ఈ చేప ఇప్పుడు 300 తీసుకున్నాం. ఈ చేపని మనం కర్రీ చేసి చూపిస్తాం ఎలా ఉంటది ఏంటని. క్యాష్ ఇచ్చేద్దాంగా. క్యాష్ ఉంటే క్యాష్ ఇచ్చే బ్రో. క్యాష్ ఇచ్చి ఓకే. మనం ఈ చేప ఇప్పుడు మన సొంతం అయిపోయింది చేప వచ్చేసరికి. హాయ్ గైస్, మేము ఎలా అయితే వాళ్ళ దగ్గర చేప కొనేసాం. దీని వెళ్ళి మనం ఒక మంచిగా మంచిగా ఎవరికి తెలియని పల్లెటూరు స్టైల్లో. కానీ ఇంకోటి ఏంటంటే గైస్, ఇది చేపని కర్రీ వండి మీకు ఎలా ఏంటని మొత్తం క్లారిటీగా చూపిస్తాం ఎలా ఉండాలి ఏంటని. చేప మాత్రం ఒకే ముళ్ళు ఉండిద్ది, చాలా టేస్ట్ ఉండిద్ది. అసలు ఎవరైనా తినొచ్చు. చేపలో తింటాం రాని వాళ్ళు కాడ తినేవచ్చు ఈ చేపని. ఎందుకంటే దీంట్లో ఉండిద్ది ఒకే ముళ్ళు, సింగల్ ముళ్ళు. చాలా టేస్ట్ గా ఉండిద్ది. చూడండి మనం ఇప్పుడు వంట ఎలా చేయాలో చెప్తాం రండి. తింటే మళ్ళీ వదలరు. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం కుకింగ్ చేయటానికి ఒక టేబుల్ అయితే మనం ఓన్ గా రెడీ చేసుకున్న టేబుల్ ఇది. దీన్ని ఒకసారి మీకు ఫిట్టింగ్ చేసి చూపిస్తాం ఎలా ఉందో చెప్పండి. మనకంటే మన కుకింగ్ కోసం పద్దాకా ఇబ్బంది పడకుండా ఈ టేబుల్ అన్ని కట్ చేసుకుందామని మేమే ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం ఇది. బ్రో దీని అయితే ఇప్పుడు బిగిద్దామా? రా బ్రో. ఓకే, పింక్ కలర్ పెడదాం. పైకి పింక్ కలర్ రాదాం. ఇది మనకి 2-in-1 టేబుల్ గా వాడుకోవచ్చు. ఒక వైపు బ్లూ, ఒక వైపు పింక్. దీన్ని 2-in-1 కింద వాడదాం. ఒకటైతే ఇప్పుడు వెళ్ళిపోతుంది రాపలాగే. ఇవాళ అయితే మేము ఓన్గా తయారు చేసాం. ఎలా ఉంది మా ఐడియా? బాగానే చూడండి ఒకసారి. అంటే ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో ఒక మంచి యూనిక్ గా టేబుల్ చేయాలని చూసాం. ఇది ఎలా ఉందో చెప్పండి మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత. ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. అది వచ్చేసరికి మన ఫ్రంట్ సీట్ కూడా కవర్ చేస్తాం. మన బల్ల రెడీ. ఎలా ఉంది ఫ్రెండ్స్? కామెంట్ చేయండి మన బల్ల ఎలా ఉందో. మనకి కిచెన్ కూరగాయలు కట్ చేసుకోవడానికి, వంట చేసుకోవడానికి
టేబుల్ అయితే రెడీ. అవుట్ఫిట్ ఎలా ఉంది లాస్ట్ ఫైనల్? అటు ఒకటి ఇటు ఒకటి దీనికి బోల్డ్ కూడా వేయాలి. అది కూడా వేసే అవుతాం. ఫైనల్ లుక్ ఇది మన టేబుల్ వచ్చేసరికి. చూడండి ఒకసారి. ఆయిల్ అబ్బాయి ఇది. మసాలా, సాల్ట్, పసుపు, సాల్ట్, మసాలా. ఇది మనకి షాకులో ఏమన్నా వేసుకోవడానికి మన ఆయుధాలు. సలాడ్, జీవనా ఇగో. మనకి వచ్చేపటికి గరిట్లు, చెక్క గరిట్లు, వుడ్తో తయారు చేసిన గరిట్లు. ఏంటిది అనుకుంటే తెలుసా మీకు? మన కాయగూరలు కటింగ్ చెక్క, వుడ్. కావాల్సిన చూసారా మంచి గడ్డలు కట్టేసి చూసారా, మంచి పర్వతాలను తెచ్చినట్టు ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టినాయి. సాయంత్రం గడ్డలు కట్టేసినాయి, తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాం. కొత్తిమీర అయ్యి చాలా చల్లగా ఉంది ఇది. కొత్తిమీర బ్రో, పచ్చిమిర్చి ఇదా. మనం చేప అయితే చేతకి వెళ్దామా? రా బ్రో. హాయ్ గైస్, ఇప్పుడు అయితే మనం చేప అయితే చేస్తున్నాం. చూడండి ఒకసారి. ఇదైతే ఏంటంటే మనం మామూలుగా చెరువు చేపలు చేస్తాం, చూసావా? అలా చేస్తాము. ఎలా వస్తుందో చూస్తాం. లేదంటే మన ఎప్పుడులాగా మామూలుగా పండగేసి పామేస్తాం. ఫస్ట్ ట్రై చేస్తాం చెరువు చేప చేసినట్టు. వస్తే ఓకే, రాకపోతే ఇంకా చేసేదేం లేదు. బ్రో నాకు తెలిసి రాదే అనుకుంటున్నా బ్రో. బ్రో వస్తుంది బ్రో, వస్తే అమేజింగ్ బ్రో. బాగానే వస్తుంది బ్రో. మామూలుగా రావట్లేదు. చూడండి ఒకసారి. మామూలుగా దిగట్లేదు బ్రో. చాలా పోతుంది శాఖ, అసలు మామూలుగా లేదు. ఎక్కడ కొన్నామేంటి? మన డిమార్ట్, మన ఉంది కదా మన డిమార్ట్. చాక్ పదులు లేకపోతే అసలు తెగేది కాదు. షాక్ వల్ల చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ నేర్చుకున్నా బ్రో చేయడం? ముందు మనకి లైఫ్ ఫిష్ ఉండేది కదా బ్రో. అవునా? ఆ లైఫ్ ఫిష్ లో చేసింది మనమే, ఇంకెవరో కాదు. అప్పుడు నేర్చుకున్నా, అప్పుడు అలవాటైంది. ఫస్ట్ టైం అనుకుంటా మనం ఈ మ్యాచ్ చేపని ఇలా చేయడం. అంతేగా, ఓన్లీ చెరువు చేపలనే ఇలా చేసేవాళ్ళని. మన పల్లెటూరులోకి వచ్చేటప్పటికి ఇలా ఎవరు చేస్తారు? బండకేసి పామేసేవాళ్ళని. తెలుగా మనం ఫైనల్ టచ్గా ఒకసారి తోముకుంటున్నాం. ఎందుకంటే కొద్దిగా దాంట్లో ఉన్న జిగిరి ఏమన్నా పోవడానికి ఫైనల్ టచ్ నీట్గా తోమేసుకుని మొక్కలు కోసేసుకుని
కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగానే ఇలా కోయేసి వండేస్తారు ఇంకా దాన్ని చేయడం తోమడం గేవడం ఏం చేయరు. దాని మీద ఉన్న జిగిరి పోదు. మేము ఏంటంటే పులుసు మొత్తం తీయేసి కూడా దాన్ని నీట్గా తోముతున్నాం. చూడండి ఒకసారి. వాటరే బ్రో. ఫైనల్గా చేప అయితే రెడీ అయిపోయింది. చేపని ఇలా నీట్గా చేసుకుంటేనే ఒకవేళ కర్రీ వండుకున్నా మనం నీ శ్వాసన రాకుండా మంచి టేస్ట్గా ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా ఉందో. తెల్ల తెల్లగా నిగనిగలాడిపోతుంది. ఇప్పుడు ఈ చేపని అయితే మనం చూడండి ఒకసారి ఘాట్లు పెట్టేస్తున్నాం. ఘాట్లు పెట్టిన తర్వాత దీనికి బాగా మసాలా అయితే తట్టిస్తున్నాం మనం. కారం ఉప్పు మొత్తం కలిపి. ఒకసారి చూడండి మీరు కూడా ఘాట్లు ఎలా పెడుతున్నాను. చేపని చేప కింద వండేస్తున్నాం. ఇప్పుడు దీనికి అయితే కారం అయితే చూడండి ఒకసారి. కారం అయితే వేసుకుంటున్నాం మనం. కారం తర్వాత కారంలో ఉప్పు మంచినూనె అన్నీ కలుపుకొని మనం చేపకు పట్టుకోవడం. చూడండి ఇప్పుడు ఉప్పు కాడ వేస్తున్నాము. ఉప్పు కారం దీంట్లో మంచినూనె కలుపుకొని వేసుకుని ఆ చేపకు ఫస్ట్ మొత్తం పుల్లంతా పానేసి చేప అంతా రాసేసుకుని ఏదైనా మనం తగినంత సరిపడా వేసుకుందాం. ఏదైనా మనం టేస్ట్ కోసం మన టేస్ట్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం తగినంత వేసుకుంటే సరిపోద్ది. గైస్ ఇప్పుడు మనం అయితే చేపకి బాగా ఉప్పు కారం నూనె బాగా తట్టించాం. ఇదేంటంటే కాసేపు పక్కన పెడతాం ఒక 1/2 అవర్. ఎందుకంటే దీనికి బాగా మసాలాలని యాడ్ అయ్యి మంచి టేస్ట్గా రావడానికి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్ చూద్దామండి. మంచి ఘాటుగా ఉన్నట్టున్నాయి. చాకులు కూడా మామూలుగా తగ్గట్లేదు అసలు. గైస్ ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే కట్ చేసేసుకున్నాం. చూడండి ఒకసారి ప్లేట్లో కనిపిస్తున్నాయి. చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాం. చింతపండు అయితే మన టేస్ట్ తగ్గట్టు తగినంత నానబెట్టుకోవాలి. ఎక్కువ నానబెట్టుకున్నా పులుపు అయిపోతుంది. స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాం. స్టవ్ అయితే ఆన్ చేసాం. స్టవ్ మే కూర గిన్నె అయితే పెడతాం కూర వండడానికి. ఇది కొద్దిగా వీటెక్కిన తర్వాత మనం ఆయిల్ అయితే పోదాం. ఇప్పుడు ఆయిల్ అయితే పోసుకుంటున్నాం కదా. ఈ ఆయిల్ అయితే కాసేపు బాగా ఆగనిచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే ఆనియన్స్ అయితే వేస్తున్నాం. చూడండి ఒకసారి. బాగా తిప్పుకోవాలి. అవి ఇప్పటికి పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాం. మిరపకాయలు ఇప్పుడు ఆనియన్స్ మిరపకాయలు మనం బాగా మగ్గపెట్టుకోవాలి. చేశారంటే కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే విలేజ్ స్టైల్లో వంట ఇది. ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. ఉల్లిపాయలు ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి. ఏదైనా మనం తగినంత వేసుకోవాలి. లేకపోతే ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా టేస్ట్ పోద్ది. గైస్ ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అయితే వేసాం. ఇది కాసేపు బాగా మగ్గాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న పచ్చివాసన పోవాలి. అది పోయినంత వరకు దీన్ని నూనెలో బాగా మగ్గపెట్టాలి. చూడండి ఒకసారి బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో చేప అయితే పెడదాం. చూడండి ఒకసారి. చేప తీసిరా తమ్ముడు. దీని బొడ్డు అంటారు. చేప బొడ్డు.
చేప అయితే వేసాం. ఇది బాగా మగ్గనిద్దాం కాసేపు. మూత అయితే పెట్టేద్దాం. దీని మీద మూత పెట్టి ఇప్పుడు చేపనైతే చాలా సేపు మగ్గనిచ్చాం. చూడండి ఒకసారి వాటర్ పోస్తుంది. దీన్ని కాసేపు ఉడకనిద్దాం. మూత అయితే పెట్టేస్తున్నాం. ఇప్పుడు రైస్ అయితే బాస్మతి రైస్ అయితే వండుతున్నాం. చూడండి ఒకసారి బాస్మతి రైస్ వచ్చేసరికి ఈ మామూలుగా బిర్యానీకి అని తెచ్చాం. క్లైమేట్ అంటే చాలా డల్గా ఉంది. బయట వర్షం పడుతుంది. బయట బిర్యానీ వండుదాం అనుకున్నాం ఒక మంచి లొకేషన్లో. వర్షం పడటం వల్ల అది మనకి సెట్ కాక మనం ఇక్కడ ఇంటికాడ అయితే రైస్ వండేస్తున్నాం. సార్ చూడండి, మనం బియ్యంలో వాటర్ అయితే పోసుకుని ఎసరైతే పెట్టేస్తున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 ఉడుకుతున్నాయి. చేపల కూర రైస్ 2 ఉడుకుతున్నాయి. చూడండి ఒకసారి మూతలైతే పెట్టేసి అలా వండించాం. ఎలా ఉడుకుతుంది ఏంటో మామూలుగా లేదు అసలు. చూడండి ఒకసారి మంచి ఇదిగా ఉడుకుతుంది. కొత్త ఆడిపోతుంది. మళ్ళీ మూత పెడదాం. గసగసాలు అయితే దంచుకుంటున్నాం కర్రీలో వేయడానికి. చూడండి ఒకసారి గసగసాలు అయితే చాలా టేస్ట్ ఉంది కర్రీ వచ్చేసరికి. ఇప్పుడు చేప అయితే మనం ఒక పక్క అయితే ఉడికింది. రెండో పక్క అయితే తిప్పుకున్నాం సార్. చూడండి ఒకసారి. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకనంటే చేప పెద్ద చేప అయిపోయి గిన్నె చిన్నదైపోయి సరిగ్గా తిరగట్లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే ముక్క చేసాను. ఇప్పుడైతే ఫ్రీగా తిరిగిద్ది ఇది. చూడండి ఒకసారి. దేని దానికి 2 ముక్కల కింద చేసాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ మన పైన కొత్తిమీర అయితే వేయాలి. ఇప్పుడు ఇవి అయితే గసగసాలు. చింతపండు పులుసు అయితే వేస్తున్నాం సార్. చూడండి, కూర చాలా టేస్ట్గా ఉండాలని చింతపండు పులుసు మాత్రం మనకు తగినంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. మనం కర్రీ ఉడికేటప్పుడు ఏ ఐటమ్ వేసుకున్నా సరే ఒకసారి తిప్పి అలా మళ్ళీ పెట్టేసుకోవడమే. ఉప్పు అయితే చాలలేదు. ఉప్పు అయితే వేద్దాం. ఇప్పుడు మనం మూత పెట్టి మళ్ళీ కాసేపు అయితే ఉడకనిద్దాం. ఇప్పుడు కరివేపాకు అయితే వేస్తున్నాం. ధనియాల పొడి, ఇది వచ్చేసరికి జీలకర్ర. ఒకసారి చూడండి, జీలకర్ర అయితే దంచుతున్నాడు మావాడు. తర్వాత ఎల్లుల్లిపాయలు వేసేప్పటికి ఎల్లుల్లిపాయలు అయితే దాంట్లో వేసి దంచుతున్నాడు మళ్ళీ. టేస్ట్ వచ్చేది లాస్ట్లో కూర ఉడికిన తర్వాత కానీ పైన కానీ జల్లుకున్నామంటే చేపల కూర మాత్రం మామూలుగా ఉండదు. అది వేరే లెవెల్లో ఉంటుంది. పైన ఇది కానీ జల్లేసామంటే ఎల్లుల్లిపాయ జీలకర్ర జల్లేమంటే వేరే లెవెల్, మామూలుగా ఉండదు. తిప్పి మూత అయితే పెడదాం. పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకున్నామంటే బాగా దానికి టేస్ట్ మామూలుగా రాదు. కాసేపు 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మనం దించేసుకున్నాం. పక్కన రైస్ కాడ చూడండి ఉడికిపోతుంది. ఇదినా మంచిగా ఉడకలా పైన చూడండి ఒకసారి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. కర్రీ మాత్రం మామూలుగా రాలేదు. ఇంకా రైస్ కాడ ఉడికిపోతే సరిపోద్ది. రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. రైస్ కాడ ఉడికిపోయింది. చేద్దాం. ఎసరైతే ఉంచేసాం. ఇంకా పొయ్యి మీద పెడుతున్నాం. ఇప్పుడు లైట్ మంట పెట్టి పెడతాం, మగ్గిపోద్ది. బాస్మతి రైస్ మనం వండింది కాడ ఒకసారి చూడండి. ఒకసారి బాస్మతి రైస్ వండాం. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది. ఒకసారి చూపిస్తారండి ఎలా వచ్చిందో ఫైనల్ అవుట్పుట్. చేపల కర్రీ బాస్మతి రైస్ మామూలుగా లేదు. వేడి వేడి కర్రీ వేసిందంటే మామూలుగా ఉండదు. రండి ఖైదీలంతా లైన్లో రండి. లైన్లో రమ్మన్నా. లైన్లో
ఖైదీలంతా లైన్లో రండి. లైన్లో రమ్మన్నానా? లైన్లో కంచం ఏంటి ఎంత ఉంది ఫుడ్ మనసు అన్న కూడా తింటాడు అంత ఫుడ్ మనం తింటాంగా. ఎలా ఉందరా? మామూలుగా లేదు అసలు. మామూలుగా లేదు. మీరు కానీ ఇలా ట్రై చేశారంటే అసలు అద్భుతం అంటే అద్భుతం, మామూలుగా ఉండదు. అన్నం కలుపుకుని తింటుంటే కూరలో కావాల్సిన ఐటమ్స్ అన్ని కరెక్ట్గా సరిపోయింది. అసలు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏమీ లేదు. అసలు ప్రతి ఒక్క ఐటము కరెక్ట్గా వాటిని అవి చేసినట్టుంది. అంటే మసాలాలు బాగా పట్టినాయి కూరలో. మొత్తం చింతపండు పులుసు కానీ, కారం కానీ, ఉప్పు కానీ మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా అంటే చాలా బాగుంది అసలు. వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర కలుపుని తింటే ఉంటుంది అసలు, మామూలుగా లేదు. అమృతం, అమోఘం అసలు. బహుత్ అచ్చా మే అచ్చా, మామూలుగా లేదు అసలు, విరగలాగేసింది. వేరే రవడబ్బా. ప్లేట్ అయితే ఖాళీ చేసాను చూడండి ఒకసారి. అసలు మామూలు కంటే మామూలు టేస్ట్ లేదు అసలు. కుంపాడేసం పట్టుకుని మళ్ళీ ఇంకో వంటతో కలుద్దాం మనం. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మనం వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ప్లేట్ కూడా ఖాళీ చేసాం చూడండి ఒకసారి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుద్దాం. ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇంకా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు ఎన్నో తీసుకొస్తాం మీ ముందుకి. ఈరోజు వీడియో అయితే అయిపోయింది. బాయ్ బాయ్. లైక్ హాయ్ గైస్, ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్. కొద్దిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా మీ ముందుకి ఇంకా ఎన్నెన్నో మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం మీరు సపోర్ట్ చేస్తే. జై హింద్, బాయ్, ఉంటాం.